రెడీ అవుతున్నారా? మార్చి 1వ తారీఖు రోజు కేటీ రామారావు మిమ్మల్ని ఆహ్వానించిండు, మేడిగడ్డ దగ్గరికి తీసుకెళ్తాడంట. ఎందుకు ఆయన నిర్వాహకం చూస్తానిక? ఆయన నిర్వాహకం ఏ మేరకు ఉందో మేము ఆల్రెడీ చూసి వచ్చినాం. ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఈ కాళేశ్వరం ఎస్పెషల్లీ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ పలుగులు రావటానికి, బ్యారేజ్ ఏదైతుందో ఇవాళ వైఫల్యం చెందటానికి దాన్ని పరిశీలించాలనే ఒక భావన కలగటం సంతోషం. వి వెల్కమ్ ఇట్. యాక్చువల్లీ ఆయన ఈ పని ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు చేయవలసింది. ఎన్నికల కంటే ముందు చేస్తే ఇది ఎక్కడ ప్రచారంలో వస్తుందో, ఎక్కడ ప్రచారంలో వస్తే వాళ్ళు ఎన్నికలు దెబ్బతింటూ ఉన్నట్టు ఒక భావనతోని ఎన్నికల ముందు అప్పుడు బాధ్యత వీళ్ళది. అను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేది, వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉండేది. కేటీఆర్ గారు ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు గతం లోపల భారీ నీటిపారుదల శాఖ నిర్వహించారు. అంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణం ఒక విధంగా హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు నిర్మాణం చేయబడ్డది. అసలు జరిగిన నష్టం ఏంటి, పలువులు రావడానికి కారణం ఏంటి, దాన్ని అన్వేషించి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయబడాలి అని ఆలోచన చేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉండే. వారు వాళ్ళ బాధ్యతను విస్మరించి అది ఎక్కడ ప్రజలు చర్చకు వస్తుందో అని చెప్పి దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ ఏదైతుందో మరి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను వెలుగులోకి వచ్చే విధంగా ఏ విధంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే 1,20,000 కోట్ల రూపాయల వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులు నెట్టడం జరిగిందో ప్రజలు చర్చకు వస్తుంది. ఇప్పటికైనా మీరు చూసి ఆ జరిగిన పొరపాట్లు ల్యాప్సెస్ దాన్ని ఏ విధంగా కవరప్ చేస్తే మీకేమైనా అవగాహన ఆలోచన ఉంటే ప్రభుత్వం సూచించారు, తప్పలేదు దాంట్లో. మీకేమైనా అవగాహన ఆలోచన ఉంటే సూచించారు, తప్పలేదు దాంట్లో చెప్పంటున్నాను. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏదైతుందో దాన్ని ఆల్రెడీ నివేదించిండ్రు. ఆల్రెడీ దానిపై ఏదైతుందో ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ ఏదైతుందో విచారణ చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు. మొన్నటి శాసనసభ సమావేశంలో ఏదైతుందో దానిపై వైట్ పేపర్ సబ్మిట్ చేయడం, చర్చ కూడా జరిగింది. అన్నీ జరిగినాయి. ఇవాళ మేడిగడ్డ అసలు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణము ఏ విధంగా చేయాలన్నది కూడా ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పి అంటున్నాను. ఇవాళ మొత్తం ఏదైతుందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే తుమ్మడి హట్టి దగ్గర కడితే అయిపోయే ప్రాజెక్ట్ ఏదైతుందో 100 మీటర్ల దిగువ పట్టుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయటం నిజంగా దురదృష్టకరం. సరే, ఏదైనా కానీ కేటీఆర్ గారు సందర్శిస్తానికి సంతోషం. ఆయన పోయిన దానికంటే ఆయనతో పాటుగా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోతే బాగుంటుందా?